హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్టైల్ క్రియేషన్స్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ ఫిష్ ఫ్రై. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. 1.5 kg ఫిష్ క్లీన్ చేసుకొని తెచ్చుకున్నాం. అయినా నీ స్మెల్ ఉంటుంది కాబట్టి ఒక 2-3 టైమ్స్ సాల్ట్ వేసుకొని నార్మల్ వాటర్లో క్లీన్ చేసుకోండి. ఎంత బాగా క్లీన్ చేసుకుంటే అంత టేస్టీ ఉంటుంది, ప్లస్ నీ స్మెల్ పోతుంది. సో ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని బౌల్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు లైట్ గా వాటర్ వేసి అంతా కలుపుకోండి. ఒక్కసారి వాటర్ ఎక్కువ వేసుకొని లూజ్ చేసుకోకండి. లూజ్ చేసుకుంటే మళ్ళీ ఫిష్ కి పట్టుకోదు. ఎంత థిక్గా ఉంటే అంత బెటర్. అట్లని మరీ వెడలు ఉంటే కూడా ఫిష్ కి పట్టుకోదు పొడి పొడిగా ఉంటే. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. ఇలా వచ్చిన తర్వాత ఫిష్ కి 2 సైడ్స్ కోట్ చేయండి. ఇలా మంచిగా కోట్ చేయండి. ఎక్కువ పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఎక్కువ పెట్టినా అది ఊడిపోతుంది. సో ఫిష్ కి పట్టేంత మాత్రమే పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని ఫిషెస్ కి కోట్ చేసుకున్నాక నేనైతే 3 hours మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా. మీరు ఎంతసేపు పెట్టుకుంటారు అనేది మీ ఇష్టం. అట్లీస్ట్ 1 hour అయితే పెట్టుకోవాలి, అయితేనే పీస్ కి పట్టుకుంటది. నెక్స్ట్ ఇలా అంతా పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకొని 3 hours తర్వాత తీసి పై ఉన్న కారాన్ని తీసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక ఫిష్ వేసేసి ఒక 2 to 5 minutes పాటు దాన్ని టచ్ చేయకండి. తర్వాత టర్న్ చేయండి. ఇలా ఊరికే ఒకసారి అటు ఇటుగా మంచిగా ఫ్రై చేయండి. ఫిష్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఫిష్ ఎప్పుడు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేయండి. ఇప్పుడు ఇలా అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకోండి. చూడండి ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.